మనలో చాలా మందికి ఈ ప్రపంచంలో అన్ని విషయాలు నాకే తెలుసు అనుకుంటారు. కానీ ఈ ప్రపంచం గురించి ఎన్ని విషయాలు తెలిసినా గానీ ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అసలు సింగపూర్ దేశానికి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో అత్యధికంగా నాస్తికులు ఉండే దేశం మీద మీకు తెలుసా? 2000 సంవత్సరం వచ్చినప్పటికీ ఇంకా టీవీలు కూడా వాడిన దేశం మీద మీకు తెలుసా? ఒక రిలీజియన్ ని అఫీషియల్ రిలీజియన్ గా పెట్టుకున్న దేశం మీద మీకు తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ఇదివరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ర్యాండమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కంట్రీస్. ఫ్యాక్ట్ నెంబర్ 1, సింగపూర్ దేశానికి ఆ పేరు సాంస్క్రిట్ వర్డ్ అయిన సింహపురా నుండి వచ్చింది. దాని యొక్క అర్థం లయన్ సిటీ, అంటే సింహాకి అర్థం లయన్, పురికి అర్థం సిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 2, 1999 సంవత్సరం వరకు భూటాన్ దేశంలో ఒక్క టీవీ కూడా లేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆ దేశంలో టీవీలు చూడడం ఇల్లీగల్. భూటాన్ దేశంలో మొట్టమొదటి టీవీ జూలై 1999 లో చూడడం జరిగింది. టీవీలను చాలా లేట్ గా చూసిన దేశంలో చివరి దేశంగా భూటాన్ చెప్పుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, అర్మేనియా దేశం క్రిస్టియానిటీని తమ దేశం యొక్క అఫీషియల్ రిలీజియన్ గా ప్రకటించుకుంది. అంటే అర్మేనియా దేశంలో మొత్తం క్రిస్టియన్సే ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఈ ప్రపంచంలో అసలు దేవుడు అనేవాడు లేడు, దేవుణ్ణి నమ్మని దేశాల్లో మొట్టమొదటి ప్లేస్ లో రష్యా ఉంటుంది. ఎందుకంటే రష్యాలో దాదాపు 60% మంది నాస్తికులే ఉంటారు. అక్కడ దాదాపు 60% జనాభా ఏ రిలీజియన్ ని తీసుకున్నట్టు డిక్లేర్ చేయలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, బ్రెజిల్ దేశం సౌత్ అమెరికా యొక్క 47.3% ల్యాండ్ ని ఒక్కటే కవర్ చేస్తుంది. ఈ దేశం ఈక్వెడార్ మరియు చిలీ దేశాన్ని తప్పించి సౌత్ అమెరికా యొక్క అన్ని దేశాలతో బార్డర్ ని పంచుకుంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, జపాన్ దేశంలో 100 ఏళ్లకు మించిన వాళ్ళు 50,000 మందికి పైగా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జపాన్ దేశం వారు ఫుడ్ పట్ల, హెల్త్ పట్ల ఎంత కాన్షియస్ గా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, నేషనల్ ఫ్లాగ్ మీద గన్ను ఉండే ఏకైక దేశం మొజాంబిక్. ఆ దేశం యొక్క ఫ్లాగ్ మీద గన్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, డెన్మార్క్ దేశంలోని ప్రజలు తమకు పుట్టిన పిల్లలకి తమ సొంతంగా పేర్లు పెట్టుకునే హక్కు లేదు. డెన్మార్క్ దేశం తమ సిటిజన్స్ కి సజెస్ట్ చేసిన 60,000 పేర్లలోనే తమ యొక్క పిల్లలకి పేరు పెట్టుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, స్కాట్లాండ్ దేశం యొక్క నేషనల్ యానిమల్ యూనికార్న్, అంటే పురాణాల్లో చెప్పబడిన కొమ్ముండే గుర్రం. నిజానికి మన దేశం యొక్క నేషనల్ యానిమల్ టైగర్. రియల్ లైఫ్ లో టైగర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి వాటిని నేషనల్ యానిమల్ గా పెట్టినా పర్లేదు. కానీ యూనికార్న్స్ అనేవి అసలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. కానీ స్కాట్లాండ్ తమ దేశానికి యూనికార్న్ నేషనల్ యానిమల్ గా ప్రకటించారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ ప్రపంచంలోనే అతి పెద్ద టైమ్ జోన్ ఫ్రాన్స్ దేశానికి ఉంది. మరియు అవి ఆ దేశంలో దాదాపు 12 రకరకాల టైమ్ జోన్స్ ఉంటాయి. అంటే ఫ్రాన్స్ దేశంలో ఒక ప్రాంతంలో ఒక టైం అవుతే మరొక ప్రాంతంలో ఇంకో టైం చూపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్ లో రష్యా ఉంటుంది. రష్యా దేశంలో కూడా దాదాపు 11 టైమ్ జోన్స్ ఉన్నాయి. ఆ దేశాల్లో అన్ని టైమ్ జోన్స్ ఉండడానికి కారణం ఆ దేశం యొక్క విస్తీర్ణత చాలా పెద్దగా ఉండడం వల్ల టైమ్ జోన్స్ అనేవి మారుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, పారిస్ దేశంలోని డిజ్నీ ల్యాండ్ యూరోపియన్ కంట్రీస్ లోనే అతి ఎక్కువగా విజిట్ చేయబడ్డ ప్లేస్. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఆస్ట్రేలియా యొక్క జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అది ఎంత ఉంటుందంటే జపాన్ యొక్క టోక్యోలోని ఒక సిటీ జనాభాతో సమానంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఇండోనేషియాలో కేవలం 6 రిలీజన్లు ఉంటాయి. అంటే ఆ దేశంలో ఉండే ప్రతి సిటిజన్ 6 ధర్మాల్లో ఏదో ఒక ధర్మాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. 6 రిలీజన్స్ ఇస్లాం, క్రిస్టియన్స్, హిందూయిజం, బుద్ధిజం, ప్రొటెస్టిజం మరియు కంతూయిజం. మరి ఈ రిలీజన్స్ లో మీరు ఎప్పుడు వినటువంటి రిలీజన్ ఏదో కమెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14, హైతీ దేశంలో వుడు అనే దేవతని ఎక్కువగా మొక్కుతారు. దాదాపు ఆ దేశం మొత్తం ఆ దేవతనే మొక్కుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఇండోనేషియా దేశంలో అతి ఎక్కువగా కప్పల లెగ్ పీస్లను తింటారు. అక్కడ వారు ఫ్రాగ్ లెగ్ పీస్లని చాలా ఇష్టంగా తింటారు. అంటే మన దేశంలో చికెన్ లెగ్ పీస్ ఎలా తింటామో అక్కడ వారు వాటిని అలా తింటారు. అంతేకాకుండా ఆ దేశం ఇతర దేశాలకు కూడా ఫ్రాగ్ లెగ్ పీస్లను ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. మరియు ఆ దేశంతో అతి ఎక్కువగా ఫ్రాగ్ లెగ్ పీస్లను ఎక్స్పోర్ట్ చేసుకునే దేశం ఫ్రాన్స్. ఫ్యాక్ట్ నెంబర్ 16, ఒకవేళ మిమ్మల్ని ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అని అడిగితే వెంటనే మీరు ఏ మాత్రం ఆలోచించకుండా సహారా ఎడారి అని చెప్తారు. కానీ అది కాదు. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి అంటార్క్టికా ఎడారి. ఫ్యాక్ట్ నెంబర్ 17, సౌత్ అమెరికాలోని ఒక పార్ట్ అయిన కొలంబియా దేశానికి ఆ పేరు క్రిస్టోఫర్ కొలంబస్ నుండి వచ్చింది. కానీ ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే కొలంబస్ ఇప్పటి వరకు ఆ దేశంలో అడుగు కూడా పెట్టలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 18, ప్రపంచం మొత్తం ఉపయోగించే 70% టాయ్స్ ని చైనా ఒక్క దేశమే తయారు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 19, ఈ ప్రపంచంలో అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం చైనా. కానీ ప్రాంతంలో అతి తక్కువ ఉన్న జనాభా కూడా చైనాదే. మంగోలియా ఈ ప్రపంచంలోనే అతి తక్కువ డెన్సిటీ పీపుల్ కలిగిన ప్రాంతంగా పిలుచుకుంటారు. అక్కడ 1 కిలోమీటర్ కి 2 కూడా ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 20, టర్కీ దేశంలో ఆడవారికి ఓటు హక్కు 1940s లోనే లభించింది. అప్పటి వరకు ప్రపంచంలోని వెల్ డెవలప్డ్ కంట్రీస్ లో కూడా ఆడవారికి ఓటు హక్కు ఉండేది కాదు.
ఆ సమయంలో ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ వంటి రిచెస్ట్ కంట్రీస్ కూడా ఆడవారికి ఓటు హక్కునివ్వలేదు, కానీ టర్కీ దేశం ఇచ్చింది. చూశారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.